सर्वदा मुदं शन्तनोतु ते सर्वदा मुदम् డివైన్ బర్త్డే భూమి నుంచి దేవతలు దివికి దిగి వచ్చినట్టుగా వచ్చి మనకు వెయిట్ చేసినారు. కాబట్టి నిజంగా ప్రతిరోజు కూడా అన్న ఇందాక పాటలో అద్భుతంగా చెప్పినాడు. మనము ఎప్పుడు మరణిస్తామో ఎందుకు పుడుతున్నామో తెలియని ఈ స్థితిలో నుంచి నీ జన్మ కారణం ఇదిరా బాబు అని చెప్పిన గొప్ప వ్యక్తి మహానుభావుడు సాధించారు. వారి దర్శనం మనకు తెలియాలంటే ఇక్కడ అడుగు పెడితేనే అక్కడికి వచ్చు. కాబట్టి ఫస్ట్ అంటే విష్ణుమూర్తి నిరంతరము బ్రహ్మానందంలో ఉన్నాడు అని దాని మీనింగ్. అది బ్రహ్మానందంలో ఉన్నాడు అని దాని అర్థం. అది అంటే మనం కూడా ఆ బ్రహ్మానందంలో ఉంటాం. ఎప్పుడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మకు ఆ బ్రహ్మ ద్వారా విష్ణుమూర్తికి జ్ఞానం ఎంత తీసుకుని హ్యాపీగా ఉంటాడో మనం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అదే స్థితిలో ఉంటాము. మనకు తల్లి ద్వారా అన్నీ అందుతూ ఉంటాయి. ఏంటి, నీరు, దప్పిక అన్నీ వస్తాయి. మనకి ఏది అవసరం ఉండదు. హ్యాపీగా విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో తల్లి గర్భంలో మనం కూడా అలాగనే ఉంటాం. ఎప్పుడైతే బయటకు రాగానే ఆ పేగు కడిగేసిన తర్వాత మనం లొల్లి సులువు అవుతుంది. క్యాన్ ఎడతాం. ఎందుకు ఏడుస్తున్నాం అంటే మనం బొడ్డు కడిగేసినాను కాదు. ఎందుకు ఏడుస్తున్నాం అంటే ఆనందం కోల్పోయినాం. ఆ బ్రహ్మానందం కోల్పోయినాం కాబట్టి అక్కడ ఏడుస్తున్నది. ఆ బ్రహ్మానందం తిరిగి పొందడానికి అన్ని రకరకాల వేషాలు ఇస్తాం భూమి మీద. పెళ్లి చేసుకుంటే ఆనందం వస్తుంది, లేకపోతే మందు తాగితే ఆనందం వస్తుంది, లేకపోతే పత్తాలాడితే ఆనందం వస్తుంది, లేకపోతే తంతే ఆనందం వస్తుంది, లేకపోతే పిల్లలకంటే ఆనందం, లేకపోతే ఇలా అన్ని చేసుకుంటా పోతా ఉంటాం అన్ని రకాలుగా. ఎక్కడ ఆనందం కనబడదు. ఎప్పుడు ఆ బ్రహ్మానందం మొదలైంది అంటే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు ఆ బ్రహ్మానందం తిరిగి మళ్ళీ మొదలైంది. కాబట్టి మనం గంటలు ధ్యానం చేస్తాం. లేకపోతే ఎవరైనా కూర్చోమని ఒక 10 నిమిషాలు కూర్చోమంటే ఇలా కూర్చోలేదు. ఎందుకంటే మనం 3 గంటలు కూర్చోమంటే హ్యాపీగా కూర్చుంటాం. బయట ఓకే అంటాం మనం. ఎందుకంటే 3 గంటలు ఓడ అంటాడు ఓకే అంటాం. అంటే ఆ ఆనందం పొందుతాం కాబట్టి ఓకే అంటాం. కాబట్టి అంత గొప్ప ఆనందం మన బ్రహ్మర్షి పత్రిజీ మనకు అందించి మన జీవితాలను ధన్యులం చేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ కడుపునా ఉమ్మ నీరులో యోగిలాగా తేలి ఆడితివి, నేల మీద పడినంతలోనే కలిమయా కలిచే తజికితివి, కలిమయా కలిచే తజికితివి. దారిన నడువు దైవము నీవే, దారి తప్పితే ఆ దయ్యము నీవే, దాచిన దాగని సత్యమిది ధర్మం శరణం గచ్చామి, దాచిన దాగని సత్యమిది ధర్మం శరణం గచ్చామి. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. ఎన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. ఎన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. గుళ్ళు గోపురములు రాళ్ళు రప్పలను, గుళ్ళు గోపురములు రాళ్ళు రప్పలను సందర్శించినను సత్యము తెలియదురా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. ఊగి ఊగి గడుపు ఉయాల గుండునటులా, ఎన్ని చేసినను ధ్యానము చివరగటులా. ఊగి ఊగి గడుపు ఉయాల గుండునటులా, ఎన్ని చేసినను ధ్యానము చివర
వరకటుగా ఏ ఆకురాలినను ఇదాకురాలని దీని విధముగని నిజమని నమ్మితే ఏమి ఉన్ననో ఎన్ని పోయిననో ఏమి ఉన్ననో ఎన్ని పోయిననో ధ్యానమే నిలుచునుగా నిలకల కాలము జీవధారా ధ్యానము చేయరా ధ్యానము చేసితే దైవము నీవెరా జీవధారా ధ్యానము చేయరా ధ్యానము చేసితే దైవము నీవెరా ఎంత మధురమో అనుసాయానమో అనుభవించితే నీకే తెలియను ఎంత మధురమో అనుసాయానమో అనుభవించితే నీకే తెలియను ఎంత సౌఖ్యమో ఏమానందమో ఎంత సౌఖ్యమో ఏమానందమో ధ్యాన జీవితమే అనంతము జీవధారా ధ్యానము చేయరా ధ్యానము చేసితే దైవము నీవెరా జీవధారా ధ్యానము చేయరా ధ్యానము చేసితే దైవము నీవెరా ధ్యానము చేసితే దైవము నీవెరా. మనమంతా మానవులం కాదు, మనమంతా ఈ శరీరధారులం కాదు, మనం ఈ శరీరంలో ఉన్నటువంటి గొప్ప భగవంతుల మన సత్యాన్ని చెప్పినటువంటి బ్రహ్మజీ పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాగమణి భగవాన్ గారికి అదే సత్యనారాయణ సార్ గారికి ఇద్దరికి దంపతులకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే ఇంత గొప్ప పుట్టినరోజు రోజు జరుపుకుంటారు. చావు లేదని తెలుసుకున్నాం, మరణమే లేదని తెలుసుకున్నాం. సామాన్యంగా మరణం ఉన్నది అనుకున్న వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటారు. అంటే మరణమే లేదని తెలుసుకున్న మనకు ప్రతిరోజు పుట్టినరోజు. మరణం లేదు కదా, మరణం పుట్టుక ఉంటుంది. కాబట్టి మరి ఎంతోమందిని ఈ ఆధ్యాత్మికం వైపు జీవితాన్ని మనిషి ఎంతోమందిని మరి ఆత్మజ్ఞానంగా తీర్చిదిద్ది మరి జీవితాన్ని అంటే మన జీవితాన్ని ఏదో ఒక జన్మ సార్థకం చేసుకోవాలి, ఏదో ఒక చివరి జన్మ చేసుకోవాలి, ఏదో ఒక జన్మలో సార్థకం చేసుకోవాలి. ఆ సార్థకం చేసుకున్నటువంటి జన్మదినం చేసుకున్నటువంటి నాగమణి మేడం గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచ్చు. నాకు ఎందుకంటే నేను అన్నాను ఒకసారి ఫోన్లో నేను విజయవాడకి వెళ్తా ఉన్నాను. అసలు నేను పుట్టిన కాడించి కూడా ఒక తపన అనేది నాకు చాలా ఉండేది. ఊహ తెలిసిన కాడించి ఏదో ఒకటి చెయ్యాలి, నా జన్మకు సార్థకత ఏర్పడాలనేది ఎందుకో చిన్నప్పటి నుంచి బాగుండేది. అది ఏం చేయాలనేది అర్థం కాదు, కానీ అదొక కోరికలాగా ఉండిపోయింది. ఎప్పుడు ఏదో చేస్తే బాగుండి అనిపిస్తుంది, మన అక్కడి దాకా పోవడానికి ధైర్యం కావట్లేదు. వెనక్కి పుష్టింగ్ కూడా ఉండదు కదా, చిన్నప్పుడు ఏం తెలియదు. పెళ్ళైన తర్వాత ఆ సంసార జీవితం, 3 పిల్లలు, అదొక పెద్ద మహాసముద్రం. అందులో కొట్టుకొని ఉన్నాం. కానీ అంతా కొట్టుకునే టైంలో కూడా ఒక్కొక్కసారి నాకు నిద్ర పట్టకపోయింది. నేనేదో చెయ్యాలి, ఎందుకు చేయట్లేదు, నేనెందుకు ఇలా ఉన్నా, అందరిలాగానే ఉన్నా, నేనెందుకు ఉన్నానా, నా జన్మ ఎందుకు వచ్చినా నేను అనేది తెలుసుకోవాలనేది బాగుండేదండి. చిన్నప్పటి నుంచి కూడా ఎవరికైనా ఏదో ఒకటి అందరికీ మేలు జరిగే చెయ్యాలి అనేది బాగుండేది. అప్పుడు దాని తర్వాత కూడా నేను అట్లా జీవితం సాగిస్తుంటే పట్టించుకోలేదు. దాని తర్వాత భగవంతుడు ఏం చేసిండు, ఇవి ఇట్లా ఉంటే దానికి రావట్లేదని మంచంలో పడేసిండు. ఒక 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లాగా ఉన్నా. అప్పుడు 2 ముక్కలు పడ్డాక లేచి కూర్చొని ఈ ధ్యానంలో అంతకుముందు నుంచే మా అక్కయ్య ధ్యానం చేయండి అంటే వినలేదు. ఇక ఆ స్థితిలో తప్పక ధ్యానంలోకి వచ్చినాం. ఇక వచ్చిన కాడి నుంచి ఇంట్లో అందరు సపోర్ట్ అండి, కొడుకు, కోడలు, పిల్లలు, భర్త అందరు సపోర్ట్తోనే ఈ కేర్ సెంటర్ ఓపెన్ చేసిన. కొన్ని వందల మంది ఇందులో నేర్చుకున్నారు. ఎవరు ధ్యానానికి వచ్చినా ఏదో ఒక రకమైన ఆనందం. నేనేదో చేయాలనుకున్నా, నా కోరిక తీరింది కదా, ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి. ఆ భగవంతుడు పత్రి సారు
ఈ మా ఇంటికి 3-4 సార్లు వచ్చారండి, ఎక్కువనే వచ్చారు. ఒకసారి ఇట్లనే కేర్ సెంటర్ ప్రతి సంవత్సరం యానివర్సరీ చేస్తాం. ఆ యానివర్సరీ పత్రిసారి రావాలని గట్టి సంకల్పం ఉండే. ఫస్ట్ సారి ఆయన అవకాశం ఇవ్వలేదు, రాయ జగపతిరావు గారు వచ్చి ఓపెన్ చేశారు. దాని తర్వాత రెండోసారి సార్ అనుకోకుండా ఈరోజు నేను 30 సార్లు పిలిచాం క్లాస్ పెట్టాలని, అనుకోకుండా హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది సార్ వెళ్తున్నారు అని. అప్పటికప్పుడు సాయంత్రం కేక్ కటింగ్ అనుకున్నాడు. ఇది పెద్ద అవకాశం, సారు మన దగ్గరకు వస్తుంది. పోయినసారి పిలిచినా రాలేదు, సార్ ఆయన వచ్చినాను వెంబడే మార్చి ఉదయం కేక్ కటింగ్ పెట్టుకొని సార్ మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోయారు. సాయంత్రం అదే క్లాస్ పెట్టుకున్నాం. ఎంత ఆనందం అండి, అసలు ఏందో నా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. తల్లిదండ్రులు అదృష్టం అంటే నేను జన్మ తీసుకున్నందుకు, పత్రిసారి శిష్యురాలైనందుకు, ఇంతమంది సహకారం లేదు. నేను ఒక్కదాన్ని కూడా ఏం చేయనండి. మెయిన్ మా భర్త సహకారం ఉండాలి, ఇంట్లో పిల్లలు ఉండాలి. దాని తర్వాత మీరందరూ ఉంటేనే నేను ఉంటా, కానీ మీరందరూ లేదు నేను ఒక్కదాన్ని ఏం చేయలేదు కదా. ఇక్కడ అందరూ వచ్చి సహకరించారు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఎవరైనా రెస్పాన్స్ ఇస్తున్నారు, సహకారం ఇస్తున్నారు. నేను ముందుకు వెళ్ళిపోతున్నాం, పిరమిడ్ కట్టుకున్నాం, ఆనందంగా ఉంది. ఆ పిరమిడ్ కట్టుకున్నప్పుడు ఎంత ఆనందమో కావాలనేది పట్టుదల. పెద్ద పిరమిడ్ కట్టాలి, ఇక్కడ జనం సరిపోవట్లేదండి. క్లాస్ పెడితే 200 మంది వస్తుంటే కూర్చోడానికి ప్లేస్ లేదు. దీన్ని ఎలా చేయాలనేది 40 రోజులు గట్టి సంకల్పం పెట్టుకొని ధ్యానం చేశాం. నేను ఆ చేతనైన సహకారం చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఒక 10 లక్షలు వసూలు చేసి ఆ పిరమిడ్ నిలబెట్టాలనేది నేను గట్టి సంకల్పం తీసుకున్నా. అందరి దగ్గర నేను ఎన్నడూ ఎవరిని చేయదాకా ₹1 కూడా అడగనండి. నేను ఇస్తానని నేను అడగను, పుట్టిన కాంచి కూడా నాకు అంతే. నేను ఎవరిని ₹1 ఇవ్వని అడగను. ఎవరికి కావాలంటే మటుకు నేనైతే దానం చేస్తా. అది మటుకు నా కాడ ఏది ఉంటే అది ఇస్తా. అట్లాంటిది ఆ 11 లక్షలు అయిందాక నేను, నా బిడ్డలు, నా కొడుకు అందరూ నేను ఒకటే చెప్పిన, అందరి దగ్గర అడుగుదామా లేకపోతే మీరు ఇస్తారా, నాకు ఏదో ఒకటే దారి. నేనైతే ఎవరింటికి పోయి అడగను అని చెప్పిన, ఎందుకంటే నాకు అలవాటు లేదు, నేను పోలేను. వాళ్ళే పాపం కంకణం కట్టుకొని నాకు ఫుల్ సపోర్ట్ చేసి, వాళ్ళు హెల్ప్ చేసి, వాళ్ళందరూ వాళ్ళు మా అమ్మ పిరమిడ్ కట్టిస్తుందని అడిగి, ఆడపిల్లలు దుబాయ్ అడిగి ఆమె, హైదరాబాద్ అడిగేమా, నా కొడుకు, వాళ్ళ అత్తగారు అందరు కలిపి నాకు 11 లక్షలు దానికి ఉపయోగించి గడ్డి నా ధన్యవాదాలు.